అరటి తోట నడుం చుట్టి కాలువ యాటవాలుగా మలుపు తిరిగింది. నారికేళ్ల వనంతాన ప్లాటినం సంకేతంలా మెరుపు మెరిసింది. నీ ఒంటి మీద చిరుగంధం సువాసన నా మనసును చుట్టుకుంది. నిర్నిద్ద కాంక్షారమ్యమై నీవమై నా జీవితం మురిసింది. దేవరకొండ బాలగంగాధర్ తిలక్ కలం నుండి జాలువారిన అక్షర కుసుమాలు ఇక్కడ ప్రతి చెట్టు ఆకుపై కదలాడుతూనే ఉంటాయి. గోదారి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది? ఓ గోదారి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది? పిట్ట మనసులో ఏముందో చెప్పమంటారా? వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి అనేది పాత సామెత. ఇప్పుడు తింటే ఆత్రేయపురం పూతరేకులు తినాలనేది కొత్త సామెత. ఇప్పుడు మనం లక్ష్మీ నేతి పూతరేకులు ఆ షాప్ దగ్గర వచ్చామండి. ఈ పూతరేకులు ఎలా తయారు చేస్తారు, దాంట్లో ఏ ఏ పదార్థాలు కలుపుతారు అనే దాని గురించి వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మా, మీ పేరేం పేరమ్మా? నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారా? నీ పేరమ్మా? నా పేరు నిరీక్షణ. నిరీక్షణ. పూతరేకులు, ఈ పూతరేకు ఎక్కడి నుంచి వస్తుందమ్మా? ఇది ఇక్కడే తయారు చేస్తారు సార్. ఇక్కడే తయారు చేస్తారు. తయారు చేసిన తర్వాత మీరు ఏం చేస్తారమ్మా? ఇది మేము బెల్లం పొడి వేసి, బాదం వేసి, పిస్తా వేసి, బెల్లం పొడి వేసి చుట్టాం సార్. అదేనమ్మా, బెల్లం పొడి, పిస్తా, జీడిపప్పు, బాదం, పిస్తా. తర్వాత నెయ్యి వేస్తామండి. నెయ్యి వేసిన తర్వాత జీడిపప్పు వేస్తామండి. జీడిపప్పు, బాదం, పిస్తా వేసి బెల్లం పొడి వేసి చుట్టాం సార్. అవునమ్మా. అమ్మా నిరీక్షణ, నువ్వేం చదువుకున్నావమ్మా? నేను ఇంటర్ అయింది సార్, డిగ్రీలో ఫార్మసీ చేస్తున్నాను. ఫార్మసీ చేస్తున్నావు. ఇక్కడ ఏంటంటే కాలేజ్ జాయిన్ అవ్వడానికి ముందు ఈ పని చేసుకుంటున్నావు అన్నమాట. ఓకేనమ్మా. మరి రోజుకి ఎన్ని చుట్లు చుడతారు మీరు? ఎన్ని ప్యాకెట్స్? రోజుకి 1000 చుట్టలు చుడతాం సార్. ప్యాకెట్లు ఎన్ని ఉంటాయమ్మా ఇవి? ఇవైతే 200 బాక్సులు చుడతాను. ఈ ప్యాకెట్లు ఎన్ని ఉంటాయమ్మా? 5 పీసెస్ వస్తాయండి. 5 పీసెస్ ఉంటాయి. ఎంత ఖరీదు? ఎంత? 60 రూపీస్ సార్. 60 రూపాయలు. ఇలాంటి బాక్స్ ఎన్ని తయారు చేస్తారు? 200 బాక్సులు చేస్తాను. నువ్వు 200 బాక్సులు తయారు చేస్తావు, మీరు కూడా 200 బాక్సులు తయారు చేస్తారు. నేను అన్ని చేయలేను సార్. ఏమ్మా? నేను ఇంట్లో ఒకసారి వేస్తాను, ఒకసారి. ఓకే 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 ఓకేనమ్మా. మరి ఇవి కొనడానికి ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారు? మాకు విజయవాడ వెళ్తాయి సార్, హైదరాబాద్ వెళ్తాయి, మామూలుగా ఢిల్లీ, మద్రాస్, కర్ణాటక, బెంగళూరు అన్ని బయటికి కొరియర్ చేస్తాను సార్. నువ్వు వేరే దేశాలు కూడా వెళ్తాయని చెప్పి ఉన్నారా? వేరే దేశాలకు, ఫారిన్ కంట్రీకి కూడా పంపిస్తాను. అదేనమ్మా, నువ్వు చుట్టినటువంటి ఈ యొక్క పూతరేకు అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఆ దేశాలు కూడా వెళ్తాయి, అంతే కదమ్మా? ఓకే ఓకే, చాలా సంతోషం అమ్మా. మరి చక్కగా ఇవన్నీ కూడా చెప్పినందుకు, మీరు ఇలా మొత్తం చెప్పినందుకు చాలా సంతోషం అమ్మా. ఇందులో స్పెషల్ ఉన్నాయమ్మా? ఉన్నాయి సార్. అదంతా చిన్న పీసులు, అంతా చిన్న పీసులు చేయగలరా మీరు? చేస్తాం సార్. స్పెషల్ ఎంత పడుతుందమ్మా బాక్స్? బాక్స్ వచ్చి 150 ఉంది సార్, 200 ఉందండి, 250 ఉంది, 300 ఉంటుంది సార్. క్వాలిటీ బట్టి బాక్స్ కి 10 పీసెస్ వస్తాయి. క్వాలిటీ బట్టి క్వాంటిటీ పెరుగుతుంది సార్. ఒక పూతరేకుకి ఎన్ని రేకులు వేస్తారమ్మా? 1.5 లేయర్స్. స్పెషల్ అయితే డబుల్ లేయర్స్. స్పెషల్ నెయ్యి ఎక్కువ వేస్తారా? నెయ్యి ఎక్కువ పడుతుంది సార్. అవి లేయర్స్ 2 లేయర్స్ పడతాయి సార్. డ్రై ఫ్రూట్స్ క్వాంటిటీ ఎక్కువ పడుతుంది. అంటే మీకు క్వాలిటీని బట్టి రేటు. అవును సార్. అలాగే చిన్నవి అయితే చిన్నవి, పెద్దవి అయితే పెద్దవి సార్. బాక్స్ కి 10 పీసెస్ వస్తాయి సార్, 5 పీసెస్ వస్తాయి. చిన్నవి అయితే 8, 10. రేట్లు చిన్నవి అలాగే రేట్లు నార్మల్ అయితే? నార్మల్ అయితే 120 సార్. బాక్స్ కి 10 పీసెస్ వస్తాయండి. చిన్న బాక్స్ అయితే 5 పీసెస్ వస్తాయండి. ఓకేనమ్మా. మరి లక్ష్మి గారు, మరి అమ్మ నిరీక్షణ, మంచి సమాచారం మాకు ఇచ్చారు. మరి చాలా సంతోషం మీతో మాట్లాడడం. అలాగే మరి ఇవన్నీ కూడా మేము రుచి చూడొచ్చా? చూడొచ్చు సార్. ఫ్రీగా అయితే డబ్బులు పెట్టుకోవాలా? మీకు ఫ్రీగానే టేస్ట్ కి ఇస్తాం. ఓకే ఓకేనమ్మా. అమ్మా నిరీక్షణ, చాలా అద్భుతంగా ఉంది. నేతితో మరి
ఇంకా మీరు వేసిన ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. అందుకే విదేశాలు కూడా వాళ్ళు కూడా చక్కగా ఈ యొక్క రుచి చూసి మీకు ఆర్డర్స్ పంపిస్తూ ఉంటారు, అంతే కదమ్మా? అవును సార్. ఓకే, థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యాత్రేయపురం అనేటువంటి ఈ ఊరికి పేరు ఎలా వచ్చిందంటే అత్రి మహర్షి ఈ ప్రాంతంలో నడయాడినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. అయితే ఈ యాత్రేయపురంలో పూతరేకులు తయారీ విధానం అనేది చరిత్ర ఏం చెబుతుందంటే, ఒక 100 సంవత్సరాల క్రితం ఒక తల్లి వంట చేస్తూ ఎసర వేసినప్పుడు ఆ కొండ పైన ఉన్నటువంటి ఆ నీరు తొడికి యువతలు పడటంతో ఒక రేకులా వచ్చిందని చెప్పి ఆ రేకుని వాళ్ళ పిల్లలు బెల్లంతో కలిపి తింటే చాలా చక్కగా ఉందని చెప్పి అప్పటి నుండి కూడా ఈ పూతరేకులు తయారీ విధానం ప్రసిద్ధి చెందిందని చెప్పి చరిత్ర మనకు చెబుతుంది.